Good morning. Today, 7.1 triangles గురించి నేర్చుకుందామండి. 9th class mathematics లో. Yes, first and second problems నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందామండి. ఇవన్నీ ఏమనండి, ప్యారలల్ లైన్స్, కరెస్పాండింగ్ యాంగిల్స్, అందులో ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇవన్నీ కాస్త తెలిస్తే మనకు వచ్చేటండి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుందాం, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటాం. ట్రాన్స్వర్సల్ అనుకున్నప్పుడు వీటిని కరెస్పాండింగ్ లైన్స్ అనుకుంటాం. ఒకటి లోపల ఒకటి బయట. అదే విధంగా ఇది కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అదే విధంగా ఇది ఆల్టర్నేట్ యాంగిల్, ఇది ఆల్టర్నేట్ యాంగిల్ అండి. ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీని గురించి మనం ఎప్పుడో చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. వచ్చినప్పుడల్లా ఇదే చెప్పుకుంటున్నాం. ఎస్, లెట్ us go to the problem. ప్రాబ్లం ట్యాకిల్ చేసే ముందు ఒకటండి, 3-4 దశాబ్దాలుగా నేను ప్రిన్సిపల్ గా చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీ అందరూ చెప్పాలని వచ్చానండి. మరి నన్ను ఎంకరేజ్ చేయాలంటే నేను ఎంకరేజ్ అవ్వాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. ఎస్, థ్యాంక్ యూ. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ నాట్, కాంట్రిబ్యూట్. ఎస్, AD and BC are equal perpendicular to line segment AD and BC అండి. AD BC ఈ రెండు లైన్లు ఉన్నాయండి. ఈ రెండు లైన్లు ఉంటే ఈక్వల్ పర్పెండిక్యులర్ టు BC. ఈ యొక్క BCకి ఈ BCకి ADకి పర్పెండిక్యులర్ గా ఏముంది, AB అని ఉందండి. AB అని ఇది ఉంది. అంటే ఇది పర్పెండిక్యులర్ గా అంటే ఇది తిన్నగా ఉందనే కాదా. ఇది BC అనుకుంటే ఇది AB అనుకుందామా. AB లేకపోతే AD వీడు అడిగిందా కదా. ADకి ADకి అదే BCకి BC అది ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ప్యారలల్ గానే ఉన్నాయి అనుకుందాం. అయితే పర్పెండిక్యులర్ గా ఒక లైన్ వచ్చింది. అది ఏంటది, పర్పెండిక్యులర్ టు లైన్ సెగ్మెంట్ BCకి ఇక్కడ ఇక్కడ పెట్టుకుందామండి లైన్స్. ఎస్, ఇటు రాసేసుకుందామా. ఎస్, ఇటు రాసేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది కదా. BC అదే విధంగా BC తర్వాత AD ఇట్లా రాసేసుకుందామండి. ఈ రెండు లైన్లు ఉన్నాయండి. AD ఒకటి ఉంది, BC ఒకటి ఉంది. ఈ విధంగా ఉన్నాయండి. ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయండి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే తిన్నగా ఉన్నాయి. ఆల్ రైట్, సెగ్మెంట్ AB షో దట్ CD bisects AB అన్నాడు. CD అంటే ఇదేంటి, CD బైసెక్ట్ చేస్తుంది. CD అనేది బైసెక్ట్ చేస్తుంది అంటే రెండు భాగాలుగా ఖండిస్తుంది అని చెప్పాలి. ఇంతే కదండి, ఇంకా ఇచ్చాడు. తెల్లగా రాసేసుకుందాం ఆగండి. AB ఇంకేం చెప్పాడండి, మనకు ప్రాబ్లం లో చెప్పాడండి. BC అండ్ DA లేదా AD BC అండ్ AD BC అండ్ AD ఆర్ ఈక్వల్ అని ఒక ఆడే ఇస్తాడండి. ఈక్వల్ అంటే ఇది అంటే ఈ లైను అంటే మనం తిన్నగా రాసేసుకుంటే ఎట్లా వస్తుంది. అది ఈ లైను అంటే AD BC, ఈ BC AD సమానం అన్నాడండి. అంటే BC ఈక్వల్ టు AD లేదా DA ఏదో ఒకటి. ఈక్వల్ టు AD ఈక్వల్ టు AD అన్నా DA అన్నా ఒకటే కదా, ఈక్వల్ అన్నాడండి. మనకు గివెన్ ఏమి రాశాడు, గివెన్ అంటే వాడు ఇచ్చింది ఏంటంటే AD ఈక్వల్ టు BC అన్నాడండి. AD ఈక్వల్ టు BC అన్నాడు. అండ్ ఇంకేమన్నాడంటే ఈ యొక్క AB దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అన్నాడండి. ఏంటి, ADకి పర్పెండిక్యులర్ గా, ADకి పర్పెండిక్యులర్ గా ఉంది అన్నాడు. అంతేనా కదా. ఎస్, AD మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ వరకు రాసేసుకున్నా కూడా అది ఉంటుంది. అంటే BA పర్పెండిక్యులర్ టు BC అండ్ AD ఇదండి మనకి ఇచ్చింది. అయితే ఇప్పుడు మనం అంటే ఇక్కడ మనకు ఏంటి, AB అనే రేఖ ఎట్లా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ అదేంటి మనకు ఇచ్చింది.
ఇంకా ఏమి ఇచ్చాడంటే ఇది ఆల్రెడీ సమానం రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇదిగో BO అని పెట్టుకుందామా. BO ఈక్వల్ టు OC అంటే CD అంటే DC. ఇటువంటి ఈ రేఖ దీన్ని ఈ BAని ఎట్లా బైసెక్ట్ చేస్తుంది అంటే CD ఈ BAని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తుంది అంటే దాని అర్థం తెలియాలి కదా, రెండు భాగాలుగా రెండు సమభాగాలుగా ఖండిస్తుంది అని. ఎస్, మనం ఇప్పుడు కాంగ్రుయెన్సీ రూల్స్ తెలుసుకున్నామా. మనం సైడ్స్ ఈక్వల్ అంటే యాంగిల్స్ కూడా ఈక్వలే, యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటే సైడ్స్ కూడా ఈక్వలే. అదే కాంగ్రుయెన్సీ రూల్. కాంగ్రుయెన్సీ రూల్ లో కొన్ని ఉన్నాయి, ఏఏ కానీ ఏఏఎస్ కానీ ఎస్ఎస్ఎస్ కానీ అవి ఉన్నాయి. దాని ప్రకారంగా చూద్దామండి. ఎస్, ఇక్కడ బిసి ట్రయాంగిల్ చూద్దామా. సిబిఓ మనం ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే బిఓసి అని తీసుకున్నామండి. ట్రయాంగిల్ బిఓసి. ఇంకో ట్రయాంగిల్ ఏమిటి మనకు గివెన్ ఇక్కడ రాసేసాం కదా, ఇక్కడ చెప్పేసి ఇక్కడ రాసేసుకుందామండి. బిఓసి ట్రయాంగిల్ బిఓసి. ఇంకో ట్రయాంగిల్ ఏముందండి, ఇదిగో ఏఓడి లేదా డిఓడి. ఇంకో ట్రయాంగిల్ ఏముంది, ఏఓడి ఏఓడి. ఈ ట్రయాంగిల్ ఉందండి. ఈ రెండు ట్రయాంగిల్ మనం ఏమని కాంగ్రుయెంట్ అంటే మనకు సరిపోతుంది. ఇక అన్ని సైడ్స్ కూడా ఈక్వల్, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్. ఆ కాంగ్రుయెన్సీ రూల్స్ ప్రకారంగా మనం చూస్తే సరే చూద్దాం. చూడండి, యాంగిల్ బిఓసి లో యాంగిల్ బి అంటే యాంగిల్ లేదా యాంగిల్ బిఓసి అదే విధంగా ఈక్వల్ టు ఇది కూడా కదా యాంగిల్ బిఓసి అంటే సారీ యాంగిల్ ఓబిసి. యాంగిల్ ఓబిసి ఈ యాంగిల్ అండి, ఈ యాంగిల్ ఓబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి. యాంగిల్ ఏఓడి యాంగిల్ ఓఏడి. యాంగిల్ ఓఏడి అంటే చూడండి, ఈ యాంగిల్ ఏ అంటే మధ్యలో రావాలి కదా, ఈ యాంగిల్ బి మధ్యలో రావాలి కదా. ఈ రెండు ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ 90 degrees గివెన్ ఇన్ ది ప్రాబ్లం. గివెన్ ఈ రెండు కూడా 90 degrees అండి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, అంటే ఈ రెండు ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు కూడా 90 degrees. ఓకే, ఇంతవరకు వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ లో బిఓసి కదండి, బిఓసి ట్రయాంగిల్ లో బిసి ఈక్వల్ టు ఏడి. ఇది కూడా మనకి ఇచ్చాడు కదా, మనకు లెక్కలోనే ఇచ్చాడు కదా. ఈ రెండు కూడా ఇది బిసి ఈక్వల్ టు ఏడి లేదా డిఏ. ఈ రెండు యొక్క సైడ్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చాడా కాలేదా? ఆల్రైట్, ఇంతవరకు ఓకేనండి. రెండు ఓకే అయ్యి. మరి మనకు క్రైటీరియా ఉంది కదా, ఏ క్రైటీరియా? మన కాంగ్రుయెన్సీ క్రైటీరియా ప్రకారంగా చూద్దాం. ఇంకో చిన్నది ఉందండి, ఇదండి, ఇది ఇక్కడ డిసి అదే విధంగా ఏబి ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిసి అదే విధంగా ఏబి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకు అది రూల్ ఉందండి. when two lines are intersecting vertically opposite sides are equal. దీన్ని vertically opposite angles అంటామండి. when two lines are intersect vertically opposite angles are equal అయినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయా కావా? అవుతాయి. అంటే యాంగిల్ బిఓసి ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి. యాంగిల్ ఏఓడి ఈక్వల్ అయ్యా కదా. ఎందుకంటే ఇక్కడ రాయండి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మనకి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ రెండు ఒకటి యాంగిల్, ఇది యాంగిల్ 90 degrees, ఇది 90 degrees, 90 degrees యాంగిల్. ఈ బిసి అంటే సైడ్,
నెక్స్ట్ ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏఎస్ఏ మనకు వచ్చింది కదా. ఏఎస్ఏ కాంగ్రుయెన్సీ రూల్స్ మనకు ఉందా లేదా? ఏఎస్ఏ లేకపోతే ఏఐఎస్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏఎస్ఏ లేకపోతే ఏఎస్ఏ అనుకోవచ్చు, లేకపోతే ఏఎస్ఏ. ఈ రూల్ ప్రకారంగా మనము దీని ప్రకారంగా మనకు చూద్దాం. చూడండి, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే therefore BO equal to OA, BO equal to BO, BO equal to OA. ఎందుకంటే దేని ప్రకారం అంటే ఈ రెండు మనకు ఏఎస్ ఏదండి ఏఎస్ఏ ఏఎస్ఏ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారము. బికాస్ ఆఫ్ ఏఎస్ఏ క్రైటీరియన్ కాంగ్రుయెన్సీ రూల్. ఇక్కడ రాసేసుకున్న కాంగ్రుయెన్సీ రూల్ ఏమిటి మనకి రాసేసాం కదా. ట్రయాంగిల్ బిఓసి అండ్ ట్రయాంగిల్ ఏఓడి ఆర్ కాంగ్రుయెన్స్ అని మనం రాసుకోవచ్చు. రాసుకోబట్టే మనకు బిఓ ఈక్వల్ టు ఓఏ అయింది. అదేగా మనకు చూపెట్టమన్నాడు. ఈ రెండు వస్తుంది సమంగా కండక్ట్ చేసుకోవాలి, ఖండించని అనుకోమన్నాడండి. అనుకోవడం అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే, కాంగ్రుయెంట్ అయినప్పుడు అన్ని యాంగిల్స్ అన్ని సైడ్స్ కూడా ఆల్ సైడ్స్ అండ్ ఆల్ angles are equal when two triangles are congruent. are able to మనకు ఇది కాంగ్రుయెంట్ అని కనుక్కున్నాం కాబట్టి ఇదిగో ఇది కూడా సమంగా ఉంటుందండి. ఇది కూడా సమంగా ఉంటుంది. yes, are you able to understand? yes, next ఇంకోటి చూద్దామండి. ఇప్పుడు LMR two parallel lines చూడండి. ఒక L ఇదొకటి, M ఇదొకటి, టూ parallel lines అంటే intersected by another pair of parallel lines. ఇంకో parallel lines ఉన్నాయండి ఇంటర్సెక్ట్ అయ్యేది. ఇదొకటి intersected by another parallel lines PQ. P అనేది Q అనేది అంటే LM అనేటువంటి ఈ parallel lines ని వాడే చెప్పాడు కాబట్టి ఇవి ఇంకొక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ తో ఇంటర్సెక్ట్ అయ్యి కాబట్టి ఇది రాసుకుందాం. అంటే ఇది ప్యారలల్ ఇది ప్యారలల్ అండి. రైట్, ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాడండి? షో దట్ ఏం చెప్పుకున్నాడు? ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CDA. yes, ఈ రెండు ట్రయాంగిల్ ఏబిసి చూద్దాం. చూడండి, ఏబిసి అంటే పేర్లు పెట్టుకోవాలి కదా. ఇదిగో ఈ పాయింట్ ఏ అనుకున్నాము, ఈ పాయింట్ ఏమో డి అనుకున్నాము, దీన్ని బి అనుకున్నాము, ఇది సి అనుకున్నాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏదండి? ఏబిసి ఇది అంటే ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ సిడిఏ ఇంకేదండి సిడిఏ. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమని కాంగ్రుయెంట్ అని చూపెట్టమన్నాడండి. కాంగ్రుయెంట్ అంటే కాంగ్రుయెంట్ రూల్స్ అనే కదా, ప్రకారం చూద్దామండి. ఎస్, దీస్ ఏడి చూడండి ఏడి అండ్ బిసి ఆర్ ప్యారలల్ లైన్స్. ఇంతవరకు తెలుసు కదా. ఏడి అను బిసి ఆర్ ప్యారలల్ లైన్స్. సో ఏసి is transversal. ఎప్పుడైతే ఇది ట్రాన్స్వర్సల్ అయిందో ఇక మనకు ఈ రూల్స్ అన్ని మనకు వర్తిస్తాయండి. ట్రాన్స్వర్స్ అయినప్పుడు ఇదిగో ఇది ఆల్టర్నేట్ యాంగిల్ అండి. ఇది ఆల్టర్నేట్ యాంగిల్. ఏంటి ఈ రెండిట్లో ఇది తెలిపిద్దాం. చూడండి, రెండు ట్రయాంగిల్స్ రాసేసుకుందామా. ఏది ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ సిడిఏ. వీటిలో ఏమేమి ఈక్వల్ చూద్దాము. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బిసిఏ అంటే బిసిఏ. ఏబిసిలో యాంగిల్ బిసిఏ అంటే బిసిఏ ఇదండి.
ఈ యాంగిల్. అదే విధంగా ఈ ట్రయాంగిల్ ఏంటి సిడిఏ లేకపోతే ట్రయాంగిల్ సిడిఏ, దీంట్లో యాంగిల్ దీంట్లో మళ్ళీ యాంగిల్ ఏంటి ఏబిసి కదా, ట్రయాంగిల్ యాంగిల్ సిఏడి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అండి, ఏబిసి ఇదొకటి, ట్రయాంగిల్ సిడిఏ ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనం ఏం చూస్తున్నాం అంటే ఇది ఈ యాంగిల్ అండి, అంటే యాంగిల్ బిసిఏ, ట్రయాంగిల్ బిసిఏ ఈ యాంగిల్. అందుట్లో దీంట్లో మనం ఏం చూద్దాం, యాంగిల్ సిఏడి ఈ రెండు కూడా ఈక్వల్. ఎందుకంటే ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇంతవరకు వచ్చినాయి కదండి. ఈ రెండు కూడా మనకు ఆల్టర్నేట్ యాంగిల్స్ అని. ఎందుకు యాంగిల్స్ అంటే ఈ రెండు ప్యారలల్ ని వాడే ఇచ్చాడు, ఇదేమో ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి. అదే విధంగా ఇంకోటి చూద్దాం చూడండి, ఇక్కడ కూడా ఈ యాంగిల్ అండి, ఈ యాంగిల్ కూడా ఈక్వల్. ఎందుకంటే ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్, అవునా కదా? ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇదేమో ట్రాన్స్వర్సల్ కి ఇంటీరియర్ అటువైపు ఇటువైపు లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా. అంటే ఈ యాంగిల్ ఎంత, ఈ ఏబిసిలో యాంగిల్ బిఏసి ఈ యాంగిల్, మళ్ళీ ఈ యాంగిల్ కదా, ఎందుట్లో సిడిఏలో ఈ యాంగిల్ ఏసిడి, ట్రయాంగిల్ ఏసిడి ఆర్ ఈక్వల్. ఎందుకంటే మళ్ళీ రాసుకోండి ఆల్టర్నేట్ యాంగిల్స్ అని. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయా కాదా? ఎస్. రెండు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, రెండు యాంగిల్స్ మనకు ఈక్వల్ అయిపోయింది కదా. ఎస్. ఇంకా చూద్దాం చూడండి, మనకు ఇది ఈక్వల్ అండి, ఇది కూడా సారీ. ఇంకోటి ఏంటంటే ఏసీ అనేదండి, ఏసీ ఈక్వల్ ఏసీ కామన్ సైడ్ అండి, కామన్ సైడ్. ఈ ట్రయాంగిల్స్ లో ట్రయాంగిల్ సిడిఏలో ఈ సైడ్ ఏసీ, ట్రయాంగిల్ ఏబిసిలో ఇది, ఈ రెండింటిలో కూడా ఏసీ ఇది కామన్ కదా, అవునా కాదా? ఇప్పుడు యాంగిల్స్ మనం ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అనుకున్నాం, ఎందుకంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అనుకున్నాం. ఇంకా మనం ఏమిటి, ఇదేమో కామన్ సైడ్ అనుకున్నాం, అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇదేమో సైడ్, అంటే ఏఎస్ అనేటువంటి క్రైటీరియా ప్రకారంగా మనం ఏమిటి, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుగెంట్ అనుకున్నాం. ఏఎస్ అంటే ఇందుట్లో ఇది సైడ్. ఏఎస్ as per AAS criterion criterion of congruency rule మనం these two triangles are congruent అన్నమాట. అంటే as per AAS criterion of congruency rule these two triangles, triangles ABC ఒకటి CDA ఒకటి, ఈ two triangles are congruent అని రాసేయటమే. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ అండి ఇంకోటి ఏంటి, మనకు ఇది చూద్దాం చూడండి. ఇది లైన్ L is bisects an angle A. yes. ఇక్కడ ఉందండి. అసలు ముందు ఆ ఫిగర్ రాసుకుందామా? ఇదిగోండి ఇక్కడ రాసేసుకుందాం. ఎస్, ఇవన్నీ లైన్స్ అండి, ఇవన్నీ లైన్స్. ఇది 90 degrees అన్నాడు, ఇక్కడ కూడా 90 degrees అన్నాడు. ఏ క్యూ, ఇది బి అన్నాడు, ఇది పి అన్నాడండి, ఇది ఎల్ అన్నాడు. ఆల్ రైట్, ఇది చూద్దాం చూడండి. లైన్ ఎల్ ఈస్
బైసెక్ట్స్ ఆఫ్ an angle A. ఈ L లైన్ బైసెక్ట్ చేస్తుందంట. ఈ యాంగిల్ మొత్తం ఎంత ఉంది కదా, ఈ యాంగిల్ బైసెక్ట్ చేస్తుందంటే, బైసెక్ట్ అంటే సమభాగాలుగా చూస్తుంది అంటే ఇది ఎంతో ఇది కూడా అంతేనండి. బైసెక్ట్ చేసిందా ఏంటి, L అనే లైన్ దాన్ని బైసెక్ట్ చేసింది. అక్కడ ఫిగర్ లో కూడా ఇచ్చాడు, రాశాడు కూడా. ఆల్ రైట్, యాంగిల్ yes, L is the bisector of the angle A and B is any point on L. ఏదో ఒక పాయింట్ పెట్టేసేసుకున్నామండి. ఎట్లని ఇక్కడ రాసేసాం కదా, ఈ బైసెక్ట్ చేస్తుంది అన్నాడు. బి ఎక్కడో ఒక పాయింట్ పెట్టుకున్నాం. బి అనేది ఊరికి ఇదే చూపెడుతున్నారండి. ఫ్రమ్ పాయింట్ బి టు ది ఆర్మ్స్ ఆఫ్ ఏ. ఏకి ఆర్మ్స్ అంట. ఇది ఏకి ఆర్మ్స్, ఇది ఏ కదా, దీనికి ఆర్మ్ అయిపోయింది. ఆర్మ్స్ అంటే ఆ రెండు సైడ్స్. ఫ్రమ్ బి టు ద ఆర్మ్స్ ఆఫ్ ఏ షో దట్ ఏపీబి ఏక్యూబి అనే రెండు ట్రయాంగిల్స్ ఏమన్నాడు, కాంగ్రుగెంట్ అని చూపెట్టమన్నాడండి. ఇప్పుడు చూపెడుతున్నాం చూడండి. ఇది కదా మనకు ఇచ్చింది, ఏసీ ఇచ్చాడండి. ఈ 3 లైన్స్, ఈ లైన్స్ మీద ఇది ఏ, ఈ లైన్ దేని, ఈ రెండు ఈ యొక్క యాంగిల్ ని బైసెక్ట్ చేసింది. బైసెక్ట్ చేసింది అంటే రెండు సమభాగాలుగా యాంగిల్ ని కండక్ట్ చేసింది. బి ఏదో పాయింట్, దీని మీద బి ఏదో పాయింట్. అప్పుడు మనకు ఈ క్యూబి అనేది 90, క్యూబి అనేది ఎంత అండి, ఎస్ పర్పెండిక్యులర్ గా ఉంది అంటే 90 డిగ్రీస్. మళ్ళీ అదే విధంగా ఇక్కడి నుంచి తీసుకుందామండి. ఇది పి కూడా పర్పెండిక్యులర్ అంటే పిబిలో ఇది 90 డిగ్రీస్, క్యూబిలో ఇది 90 డిగ్రీస్. ఇది ఎల్ అనే రేఖ. అయితే మనం ఏం చేయాలి, ఏపీబి ఏ ట్రయాంగిల్ ఏపీబి, ఏది ఏపీబి, ఈ ట్రయాంగిల్. అదే విధంగా ఇంకో ట్రయాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ ఏక్యూబి, ఇదిగో ఈ ట్రయాంగిల్ ఏక్యూబి. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని మనం నిరూపించాలి. We have to prove these two triangles are congruent. Yes, let us prove. Triangle APB లో యాంగిల్ APB ఈక్వల్ టు ఎదుట్లో యాంగిల్ AQB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. ఎందుకు 90 డిగ్రీస్ అంటే అతనే ఇచ్చాడు, మనం ఏం చేద్దాం, అతనే ఇచ్చాడండి 90 డిగ్రీస్ అది మనకు ఇచ్చాడు. ఆల్ రైట్. అదే విధంగా మనం చూడండి, ఇక్కడ ఏఎల్ అంటే ఎల్ అనే రేఖ ఈ యొక్క దాన్ని సమభాగాలుగా ఖండించింది. ఎల్ లైన్ బైసెక్ట్స్ ది యాంగిల్ ఏ. యాంగిల్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా, రెండు ఈక్వల్ యాంగిల్స్ గా ఖండించింది కాబట్టి యాంగిల్ QAB ఈక్వల్ టు యాంగిల్ BAP. ఎస్ గివెన్. ఇది మనకు ఏం చేయలేదు, వాడే ఇచ్చాడు. ఇది సమభాగాలు ఖండించాడు కాబట్టి ఈ రెండు యాంగిల్స్ సమానమని మనం రాసుకున్నామండి. ఎస్ అయిందా. ఇది ఈ యాంగిల్ ఏంటి, ఇది ఏ యాంగిల్, ఇది రెండు యాంగిల్స్ మనకు సమభాగాలుగా వచ్చింది రాలేదా. అప్పుడు మనకి ఇంకేంటంటే ఈ రెండింటి ట్రయాంగిల్స్ లో చూడండి, ఏబి అనేది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఎందుకంటే కామన్ సైడ్. ఈ రెండు యాంగిల్స్ కి ఇది ఒకటే కదా, సైడ్ కామనే కదా. ఎస్ ఏఎస్ అంటే ఏఎస్. అదే విధంగా ఏఎస్ యాజ్ పర్ రాసుకున్నాం, యాజ్ పర్ criterion of AAS congruency rule ఈ టూ ఏదేది ట్రయాంగిల్ APB congruent to triangle
అదేనండి, ఏం లేదు మనకు ఈ ప్యారలల్ లైన్స్ అని ఈ వర్టికల్ యాంగిల్స్ అని ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్టికల్స్ యాంగిల్స్ ఇవి వస్తే ఈజీనండి. ఇక్కడ మనకు వాడే ఇచ్చాడు, ఇదేమో పర్పెండిక్యులర్ గా ఉంది, ఇది కూడా పర్పెండిక్యులర్ గా ఉంది. ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. ఈ రెండు ట్రయాంగిల్స్ లో చూసుకుంటే ఈ రెండు 90 ఇప్పుడు ఒక యాంగిల్ వచ్చేసింది. వీడే ఇచ్చాడు ఈ యొక్క ఎల్ ఈ మొత్తం యాంగిల్ ని సమభాగాలుగా చేసింది, బైసెక్ట్ చేసింది. అంటే ఈ యాంగిల్ ఈక్వల్, అంటే రెండు యాంగిల్ సమానము. ఇదేమో కామన్ సైడ్, ఈ ట్రయాంగిల్ కి ఈ ట్రయాంగిల్ కామన్ సైడ్, యాంగిల్ సైడ్. అందులో యాంగిల్ సైడ్, ఇందులో యాంగిల్ సైడ్ ఈక్వల్ అయింది. కాబట్టి ఏఏఎస్ కాంబినేషన్ ప్రకారంగా ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని మనం నిరూపించగలిగాం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ.